సికింద్రాబాద్కు కూతవేడు దూరంలో ఉన్న మంచినీళ్లు కరెంటు కోసం ఎదురు చూస్తున్నారు అడ్డగుట్ట బస్తీ ప్రజలు. ఏ నాయకుడు వచ్చినా తమ బతుకులు మారడం లేదని ఆవేదన చెందుతున్నారు అడ్డగుట్ట బస్తీ వాసులు. స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ స్వయంగా హామీ ఇచ్చినా తమ సమస్యలు పరిష్కారం కాలేదంటున్నారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అంటున్న అడ్డగుట్ట ప్రజలతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అడ్డగుట్టలో ప్రస్తుతం మనం ఉన్నాం. దాదాపు 30 ఏళ్లకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి గుడిసెలలో ఉంటున్నారు. కనీసం కరెంటు సౌకర్యం లేదు. అనేక సంవత్సరాలుగా అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చి హామీలు ఇచ్చినప్పటికీ కూడా తమకు సంబంధించినటువంటి ఎలాంటి హామీలను నెరవేర్చడం లేదంటున్నారు. కనీసం సొంత ఇల్లు కూడా లేదు. కానీ ఆధార్ కార్డు, అలాగే ఓటర్ ఐడి కార్డు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులన్నీ జారీ చేసినప్పటికీ కూడా తమకు సొంత ఇల్లు కూడా లేదు. అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సౌకర్యాలు మంచినీరు, అదే కరెంటు వంటి సౌకర్యాలు కూడా అందలేదు అంటున్నటువంటి అడ్డగుట్ట బస్తీవాసులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంటి మీ అసలు సమస్య? సార్, మేము గత 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఇక్కడ ఇదంతా మేము ఉన్న ప్లేస్ మొత్తం అడవి అయితే అడవిలో కూడా మేము సాగు చేసుకొని పాములల్లా, చెట్లల్లా, పుట్లల్లా బ్రతుకుతున్నాం సార్. మాకు అందరూ వస్తున్నారు, ఇట్లనే వీడియోలు తీసుకుంటున్నారు. మరి మాకేదో సహకరిస్తామని చెప్తున్నారు. మేము వాళ్ళ మాటలు నమ్ముతున్నాము. మరి ఓట్లు కూడా మాకు 250 ఓట్లు ఉన్నాయి. ఓట్లు ఎలక్షన్కి వచ్చే ముందు మా దగ్గరికి వస్తున్నారు. మాకు ఓట్లు వేయండి, మీకు ఏదో ఒకటి చేస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, అది ఇస్తామని చెప్తున్నారు సార్. చెప్తుంటే వాళ్ళ మాటలు మేము నమ్మి ఓట్లే వేస్తున్నాం. పిల్లలు ఉన్నారు, జల్లలు ఉన్నారు, పాములు, మస్తు పాములతో ఈ చెట్లల్లో పుట్లల్లో బ్రతకలేకపోతున్నాం సార్. మేము చిత్తు కాగితాలు ఏరుకొని బతికేవాళ్ళం. దయచేసి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని. మాకు అన్నీ ఉన్నాయి. అది మన రిస్టిప్ ఉంది, ఏది డబుల్ బెడ్రూమ్ రిస్టిప్ అందరికీ ఉన్నాయి. ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఓటు కార్డు ఉంది. ఇక్కడ పుట్టవలసిన హక్కులన్నీ మాకున్నాయి. ఆ హక్కులు ఉన్నా కూడా మా దగ్గరికి వస్తున్నారు, ఓట్లు వేయమని బతిమలాడుతున్నారు. వేస్తున్నాం, వాళ్ళ మాటలే వింటున్నాం. మళ్ళీ మాకు ఇల్లు ఇస్తామంటున్నారు, నీళ్లు సదుపాయం చేస్తానంటున్నారు, నల్లలు వేస్తామంటున్నారు, మీ బస్తీని బాగు చేస్తామంటున్నారు. మా బస్తీ ఇట్లనే ఉంది సార్. నా పేరు సల్లా వీరమ్మ సార్. మొండిబండ నగర నివాసంగా మేము ఉండిపోయినాం సార్. గత 40 ఏళ్ల నుంచి ఉంటున్నాం. దయచేసి పద్మారావు సార్ని మేము ఏం అడగట్లేదు, మాకు ఇల్లు ఇమ్మని అడుగుతున్నాం. మాకు ఇల్లు లేవు. ఇల్లు లేక మేము ఎంతో బాధపడుతున్నాం కాబట్టి మాకు ఇల్లు ఇమ్మని ఆ సార్ని మేము బతిమలాడుతున్నాం సార్. ఇక ఇది నా పరిస్థితి సార్. కలిసినాం సార్. కలిస్తే మీకు వస్తాయి అంటున్నారు, మాకు రాలేదు సార్. వస్తాయి అంటున్నారు, మేము ఇస్తాం మీకు అని అంటున్నారు. మరి గోడ కూలిపోయి వర్షానికి పడిపోతే కూడా 3 పిల్లలు ఇరుక్కుపోయినారల్లా. ఆ పిల్లలు ఎట్లనో అట్లా బతికించుకున్నాం, తీసుకున్నాం. 3 గుడిసెలు కూలిపోయినాయి. మా అల్లుడిది, నాది, నా కొడుకుది. 3 గుడిసెలు కూలిపోయినా కూడా ఎవ్వరు వచ్చి మమ్మల్ని తొంగి చూడలేదు సార్. పై అధికారులు వస్తున్నారు, ఇట్లా టీవీ 9 వాళ్ళు వస్తున్నారు, అందరూ ఫోన్లల్లో తీసుకుంటున్నారు, టీవీలకి తీసుకుంటున్నారు. ఎవ్వరు కూడా మా ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు సార్. ఈ బస్తీ ఇలా ఉందని కూడా మమ్మల్ని ఎవ్వరు సహకరిస్తలేరు ఇప్పటి వరకు కూడా. పద్మారావు సార్ మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడని మేము ఎంతో ఆయనకి మేలుగా కోరుకుంటున్నాం సార్. డబుల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వాలి. మాకు ఇల్లు లేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి, కరెంట్ లేని పరిస్థితి. నైట్ అయితే చీకట్లోనే ఇళ్లల్లో ఉండాల్సి వస్తుంది. మాకు మంచాలు లేవు, కంచాలు లేవు, కిందనే పడుకోవాలి. ఏ టయాన్ని ఏ పాములు వస్తాయో కరుస్తాయో అని మాకు భయం వేస్తుంది. అందు గురించి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి సార్. ఆయన పద్మారావు సార్ని మేము ఎంతగానో కోరుకుంటున్నాం. మేము ఎంతగానో కోరుకొని ఆయనకి నమస్కరిస్తాం సార్. మేము పద్మారావు సార్ మాటే వింటాం, ప్రతిసారి ఆయనకే వేస్తున్నాం ఓట్లు. పద్మారావు గౌడ్ గారిని కానీ మరి ఇతర ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కలిసి రండి, మీ సమస్యలు కలిసాం. వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? వాళ్ళు అంటే మనకి డాలా వస్తాయి, ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి అందజేస్తాం, మేము ఫోన్ చేసి అలా పిలిపిస్తాం అన్నారు. కానీ కొంతమందికి వచ్చినాయి, కానీ కొంతమందికి రాలా. ఒక 8, 9 పేర్లు వచ్చినాయి, కతిమా వాళ్ళకి రాలేదు. దాని పట్ల మేము వెళ్ళి శ్రీనివాసరావు సార్ని అడిగాము. మా ల్యాండ్ కాదయ్యా, అది మా లెక్క కాదని చెప్పాడు. తర్వాత లక్ష్మీనగర్ వెళ్ళాము, ఇంకో మేడం ఉంటే ఆ మేడం దగ్గరికి వెళ్తే అది మా ల్యాండ్ కాదయ్యా, మేము మాట్లాడకూడదు, అది ఏ కాడికి పద్మారావు గారిని మీరు అడిగి కనుక్కోండి, ఆడకి వెళ్తే ఆయన ఏ సంగతి చెబుతాడో మీరు ఆలోచిద్దరు, ఆయన అవుతేనే చేయగలుగుతాడు మీకు ఏదైనా కానీ అన్నాడు. అయితే మేము 3 గంటలకు రండి, వినాయకుడిని ఎత్తుతాము, రాత్రిలో నిద్ర లేదు, 3 గంటలప్పుడు వస్తే మీరు ఆయన మాట్లాడతాడు మీతో, ఇప్పుడైతే మాట్లాడు అని చెప్పేసి అనేసాడు. ఇంటి చుట్టూ 2-3 సార్లు వెళ్ళాం. మేము వెళ్ళినా కానీ పాములు వస్తున్నాయి,
రేతుల్లో పొనుకుంటుంటే పాములు పక్కల్లోకి వస్తున్నాయి. అట్లానే అది చిలకలు కూడా ఆయన్ని పిలిపించి ఆ పాములు బట్టి ఆయన్ని పిలిపించి ఆయనకు కూడా తాసుపామును పట్టినందుకు నాగుపామును పట్టినందుకు ఒక 500 రూపాయలు ఇచ్చాం. పెద్ద పామును పట్టాడు. రెండోది ఇంకా పాములు వచ్చి పక్కల్లోకి వస్తున్నాయి, పొనుకున్న పక్కల్లోకి. దాని గురించి మేమేం చేస్తున్నామంటే 30-40 సంవత్సరాలు అక్కడి నుంచి ఏడే ఉన్నాం. మా తాతలు ఏడా చనిపోయారు, మా తండ్రులు ఏడా చనిపోయారు, మా పెద్దవాళ్ళు మొత్తం ఏడా చనిపోయారు. చనిపోయినా కానీ మేము ఈ ఊళ్ళు మొత్తం అన్నన పెట్టుకొని ఏదో గిన్నెలో బొన్నులో అమ్ముకుంటా తిరుగుతా మా యథారంలో మేము బతుకుతూ ఉంటున్నాం. ఈ ఊళ్ళో కానీ ఎక్కడైనా కానీ మాకు ఎలాంటిది ఉంటాకి ఒక స్థలం అనేది లేదు. రెండోది ఒక బాత్రూములు లేవు. రెండోది మంచినీళ్ళు సరిగ్గా ఏదైనా బేరం చేసుకొని వస్తే బిందుల్లో ఒక చెంబుడు నీళ్ళు దొరుకుతాకుండదు. మాకు మా మోటార్ నల్ల రావాలి. అక్కడ నుంచి ఆఫీస్ కాడ నుంచి మోటార్ వస్తే ఆ మోటార్ పట్టుకుంటాం, తల ఒక డమ్ము పట్టుకొని తల ఒక 2 బిందులు పట్టుకుంటాం. అవి అయిపోయి అంటే మళ్ళీ బేరానికి వెళ్ళి వచ్చామంటే మంచినీళ్ళు తాగుతాకుండవు. ఆ రెండోది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కుర్రోళ్ళు కానీ కొంచెం ఈడుకొచ్చిన పిల్లలు కానీ ఆ లాస్ట్లో ఈ బార్ నుంచి లాస్ట్లో ఒకటే సాటకాడ పాయికాన్లో కూర్చోవాలి. 2012-2016లోనో వేసాము. ఆయన గెలిచాడు కూడా. మా 250 ఓట్ల వరకు ఆయనకే వేసాం. రెండోది ఇప్పుడు పోయిన సంవత్సరం 4-3 సంవత్సరాల క్రితం లింగాల సీని గారికి వేసాం. వేస్తే ఆయన కూడా గెలిచాడు. మేము మా 250